Hi friends, Star Comprehensive Insurance Policy. Unbeatable in features, uncompromising in protection. స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ రివైజ్డ్ అప్డేట్స్తో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ పాలసీకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి. ఎలిజిబిలిటీ, ఎంట్రీ ఏజ్ బిట్వీన్ 3 months అండ్ 65 years, అంటే పాలసీ తీసుకునే ప్రపోజర్స్ ఏజ్ అనేది 18 years టు 65 years మధ్య వయస్సు గలవారై ఉండాలి. డిపెండింగ్ చైల్డ్ 91 days నుండి 25 years వరకు కవర్ అవుతారు. చైల్డ్కి 25 years దాటితే తను ఇండివిజువల్గా మరో పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్స్ లైఫ్ లాంగ్ గ్యారంటీగా ఉంటుంది. నో ఎగ్జిట్ ఏజ్. పాలసీ టైప్ అంటే ఈ పాలసీని ఇండివిజువల్గాను లేదా ఫ్యామిలీ ఫ్లోటర్గాను తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీ సైజ్ అనేది 2 adult + 3 చైల్డ్గా ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్, ఈ పాలసీని 5 లక్షలు, 7.5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, 1 కోటి వరకు ఎంత కవరేజ్ అన్నా తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ అనేది 1 year లేదా 2 years వరకు తీసుకోవచ్చు. తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రీ యాక్సెప్టింగ్ మెడికల్ స్క్రీనింగ్ అనేది ఉండదు. ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. మిడ్ టర్మ్ ఇంక్లూజన్, ఒక ప్రపోజర్ మేల్ ఆర్ ఫిమేల్ పాలసీ తీసుకున్న తర్వాత మ్యారేజ్ అయితే గనక అతడు లేదా ఆమె తన స్పౌజ్ని ఈ పాలసీలో చేర్చుకోవచ్చు. బాబు లేదా పాప పుట్టినట్లయితే వీరిని కూడా పాలసీలో చేర్చుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి మ్యారేజ్ లేదా న్యూబర్న్ విషయంలో 60 days లోపు ఇంటిమేషన్ ఇవ్వాలి. వీరికి సంబంధించి అడిషనల్ ప్రీమియంని ప్రీమియం చెల్లించిన రోజు నుండి కవరేజ్ అనేది పొందవచ్చు. కవరేజ్: రూమ్, సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్, బోర్డింగ్ అండ్ నర్సింగ్ ఎక్స్పెన్సెస్. హాస్పిటల్ వాళ్ళు బిల్లు ఎంత వేస్తే అంత మొత్తం. సర్జన్, అనస్థెటిస్ట్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీజ్ ఎంత ఉంటే అంత. అనస్థేషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, సర్జికల్ అప్లయన్సెస్, మెడిసిన్స్ అండ్ డ్రగ్స్, డయాగ్నోస్టిక్ మెటీరియల్స్, ఎక్స్రే, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ మొడాలిటీస్, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, కాస్ట్ ఆఫ్ పేస్మేకర్, స్టెంట్ అండ్ such other similar expenses. With regard to coronary stenting, the company will pay such amount up to the extent of cost of bare metal stent, drug-eluting cobalt chromium stent, drug-eluting stainless steel stent. వీటికి అయ్యే ఖర్చు ఎంత ఉంటే అంత కంపెనీ పే చేస్తుంది. రోడ్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్, ప్రైవేట్ అంబులెన్స్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. సబ్జెక్ట్ టు అన్ అడ్మిసిబుల్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఉంటుంది. రోడ్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ 3 రకాలుగా ఉంటుంది.
ఇన్ష్యూర్డ్ పర్సన్ని ఇంటి నుండి హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి, ఒక హాస్పిటల్ నుండి బెటర్ మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం మరొక హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి, హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్. ఎయిర్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ ఒకసారి హాస్పిటలైజేషన్కి 2,50,000 రూపాయల వరకు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. పాలసీ పీరియడ్కు 5 లక్షల వరకు, అంటే మ్యాక్సిమం 2 టైమ్స్ ఎయిర్ అంబులెన్స్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకోవాలంటే ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ రిఫర్ చేయాల్సి ఉంటుంది. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు 60 రోజుల వరకు అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 90 రోజుల వరకు అయిన ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, సబ్జెక్ట్ టు అడ్మిసిబుల్ క్లెయిమ్ ఫర్ హాస్పిటలైజేషన్. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మెడికల్ కన్సల్టేషన్ యాజ్ అన్ అవుట్ పేషెంట్. నెట్వర్క్ హాస్పిటళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫెసిలిటీ డెంటల్ మరియు ఆప్థాల్మిక్ ట్రీట్మెంట్కి వర్తించవు. మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి ఈ లిమిట్ అనేది ఉంటుంది. ఒకసారి కన్సల్టేషన్కి 300 రూపాయలు ఉంటుంది. 5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 1,200, 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 1,500, 10 లక్షల పాలసీ వారికి 2,100, 15 లక్షల పాలసీ తీసుకున్న వారికి 2,400, 20 లక్షల పాలసీ తీసుకున్న వారికి 3,000, 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి 3,300, 50 లక్షలు, 75 లక్షలు, 1 కోటి వరకు పాలసీ తీసుకున్న వారికి 5,000 వరకు ఈ లిమిట్ అనేది ఉంటుంది. డెలివరీ అండ్ న్యూబర్న్. నార్మల్ డెలివరీ అయినా లేదా సిజేరియన్ అయినా మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ డెలివరీ ఎక్స్పెన్సెస్ని పే చేస్తుంది. పాలసీ లైఫ్ టైంలో 2 డెలివరీలకు మనం క్లెయిమ్ పొందవచ్చు. న్యూ బర్న్ బేబీ విషయానికి వస్తే ఏదైనా డిసీజ్ లేదా ఇల్నెస్ ఇన్క్లూడింగ్ ఎనీ కాంజెనిటల్ డిజార్డర్స్ లేదా యాక్సిడెంటల్గా ఇంజ్యూరీ అయితే మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పే చేస్తుంది. 5 లక్షల పాలసీ తీసుకున్న వారికి నార్మల్ డెలివరీకి 15,000, సిజేరియన్ అయితే 20,000, న్యూ బర్న్ బేబీ కవర్ అనేది 1 లక్ష వరకు ఉంటుంది. 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి నార్మల్ డెలివరీకి 25,000, సిజేరియన్కి 40,000, న్యూ బర్న్ కవర్ అనేది 1 లక్ష వరకు ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ 10 లక్షల నుండి 25 లక్షల మధ్య తీసుకున్న వారికి నార్మల్ డెలివరీకి 30,000, సిజేరియన్కి 50,000, న్యూ బర్న్ కవర్ అనేది 1 లక్ష వరకు ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ 50 లక్షల నుండి 1 కోటి వరకు తీసుకున్న వారికి నార్మల్ డెలివరీకి 50,000, సిజేరియన్కి 1 లక్ష, న్యూ బర్న్ కవర్ అనేది 2 లక్షల వరకు ఉంటుంది. వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్. ఈ బెనిఫిట్ని పొందాలంటే బాబు లేదా పాపకి 1 ఇయర్ పాలసీలో కంటిన్యూ కావాలి. రెన్యువల్ నుండి ఈ బెనిఫిట్ని పొందవచ్చు.
ఈ బెనిఫిట్ కూడా మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి లిమిట్ అనేది ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ 5 లక్షల నుండి 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్ 5,000 లిమిట్, 5,000 లిమిట్ పర్ పాలసీ పీరియడ్గా ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ 25 లక్షల నుండి 1 కోటి మధ్య తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్ అనేది 10,000 లిమిట్ పర్ పాలసీ పీరియడ్గా ఉంటుంది. డెలివరీ అండ్ న్యూ బోర్న్ మరియు వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి స్పెషల్ కండిషన్స్. ఈ బెనిఫిట్ పొందాలంటే 2 ఇయర్స్ లేదా 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ కావాలి. వీటికి ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మరియు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేవి వర్తించవు. వీటికి సంబంధించిన క్లెయిమ్లు సమ్ ఇన్ష్యూర్డ్ మీద ప్రభావం చూపవు. అవుట్ పేషెంట్ డెంటల్ అండ్ ఆప్థాల్మిక్ ట్రీట్మెంట్ అంటే దంత మరియు కంటికి సంబంధించి కొంతవరకు మనకు కవరేజ్ అనేది ఉంటుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే ఈరోజు పాలసీ తీసుకున్న తర్వాత 3 సంవత్సరముల వరకు అంటే 3 సంవత్సరముల గ్యాప్ తర్వాత ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ తర్వాత 3 సంవత్సరాలు ఇలా ఆఫ్టర్ ఎవ్రీ బ్లాక్ 3 ఇయర్స్ ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 లక్షల పాలసీ మరియు 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 5,000 రూపాయలు, 10 లక్షల నుండి 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి రూపాయలు 10,000, 25 లక్షల పైన తీసుకున్న వారికి 15,000 వరకు ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆర్గాన్ డోనర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి డోనర్ మరియు ఇన్ష్యూర్డ్ పర్సన్ యొక్క ఖర్చులు అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. డోనర్కి సంబంధించి రెడోస్ సర్జరీ మరియు ఐసీయూ అడ్మిషన్ ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ వరకు మనం ఈ బెనిఫిట్ పొందవచ్చు. అంతకంటే ఎక్కువ అమౌంట్ అయితే మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు రోజువారీ ఖర్చుల నిమిత్తం మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి కొంత డబ్బుని మనకు చెల్లించడం జరుగుతుంది. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే మ్యాక్సిమం 7 డేస్ వరకు చెల్లించడం జరుగుతుంది. పాలసీ పీరియడ్లో ఈ బెనిఫిట్ని మనం 120 రోజులు పొందవచ్చు. ఈ బెనిఫిట్ పొందాలి అంటే 24 అవర్స్ హాస్పిటలైజేషన్ కంపల్సరీ అయి ఉండాలి. 5 లక్షల పాలసీకి 500 పర్ డే, 7.5 లక్షల నుండి 10 లక్షల పాలసీ తీసుకున్న వారికి 750 పర్ డే, 15 లక్షల నుండి 20 లక్షల మధ్య తీసుకున్న వారికి 1,000 పర్ డే, 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి 1,500 పర్ డే, 50 లక్షలు, 75 లక్షలు మరియు 1 కోటి పాలసీ తీసుకున్న వారికి 2,500 పర్ డేగా ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ బెనిఫిట్తో పాటు ఇంకా అడిషనల్గా హాస్పిటల్ క్యాష్ పొందాలి అనుకుంటే స్టార్ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ నా ఛానల్లో
ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని చూసినట్లయితే మీరు మరింత బాగా ఈ పాలసీ గురించి అర్థం చేసుకోగలుగుతారు. హెల్త్ చెకప్ ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి హెల్త్ చెకప్ లిమిట్ అనేది ఉంటుంది. ఈ హెల్త్ చెకప్ అనేది నెట్వర్క్ హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది మరియు పాలసీ అనేది ఇన్ఫోర్స్లో ఉండాలి. సమ్ ఇన్ష్యూర్డ్తో సంబంధం లేకుండా ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. 5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 2,000 రూపాయలు, 7.5 లక్షల పాలసీ తీసుకున్న వారికి 2,500, 10 లక్షల పాలసీ వారికి 3,000, 15 లక్షల పాలసీ వారికి 4,000, 20 లక్షల పాలసీ వారికి 4,500, 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి 4,500, 50 లక్షలు, 75 లక్షలు మరియు కోటి పాలసీ తీసుకున్న వారికి 5,000 రూపాయలుగా ఉంటుంది. బారియాట్రిక్ సర్జరీ. బారియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్కి సంబంధించిన ప్రొసీజర్. మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి లిమిట్ అనేది ఉంటుంది. ఈ లిమిట్ అనేది ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెండిచర్తో కలుపుకొని ఉంటుంది. 5 లక్షల నుండి 15 లక్షల మధ్యన పాలసీ తీసుకున్న వారికి సమ్ ఇన్ష్యూర్డ్ వారికి పాలసీ పీరియడ్లో 2,50,000 వరకు లిమిట్ అనేది ఉంటుంది. 15 లక్షల పైన పాలసీ తీసుకున్న వారికి పాలసీ పీరియడ్లో 5 లక్షల వరకు ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. దీనికి 36 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆప్షన్ ఫర్ సెకండ్ మెడికల్ ఒపీనియన్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుండి సెకండ్ ఒపీనియన్ని పొందవచ్చు. ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో అయితే మెడికల్ రిపోర్ట్స్ పోస్ట్ లేదా కొరియర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్ నుండి సెకండ్ ఒపీనియన్ని పొందవచ్చు. ఇది ఇన్ష్యూర్డ్ పర్సన్ యొక్క రిక్వెస్ట్ని బట్టి ఉంటుంది. ఇది మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్ సెకండ్ ఒపీనియన్ ఇస్తాడు, అంతేగాని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి కాదు. ఈ సెకండ్ ఒపీనియన్ అనేది మెడికల్ రీజన్స్ పర్పస్గానే ఉంటుంది కానీ మెడికో లీగల్ పర్పస్ కాదు. ఆయుష్ ట్రీట్మెంట్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ మరియు హోమియోపతి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆయుష్ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా హాస్పిటలైజేషన్ అయినప్పుడు అయిన ఖర్చును మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్ని బట్టి మనము ఉన్న లిమిట్లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 5 లక్షల నుండి 15 లక్షల పాలసీ తీసుకున్న వారికి 15,000, 20 లక్షలు మరియు 25 లక్షల పాలసీ తీసుకున్న వారికి 20,000 రూపాయలు, 50 లక్షలు, 75 లక్షలు మరియు 1 కోటి వరకు పాలసీ తీసుకున్న వారికి 30,000 వరకు మనం ఈ బెనిఫిట్ని పొందవచ్చు. ఈ బెనిఫిట్ మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ మరియు బోనస్ మీద ప్రభావాన్ని చూపుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్ నుండి యోగా అండ్ న్యాచురోపతి ట్రీట్మెంట్ని తొలగించడం జరిగింది. యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్. పాలసీ పీరియడ్ మధ్యలో ఇన్ష్యూర్డ్ పర్సన్కి యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే, డెత్ కానీ లేదా డిజేబుల్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ విధంగా పే చేస్తుంది. యాక్సిడెంట్ జరిగి వితిన్ 12 మంత్స్ లోపల డెత్ జరిగితే గనక
వారు తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని నామినీకి పే చేయడం జరుగుతుంది. పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్, యాక్సిడెంట్ ద్వారా పర్మనెంట్ డిజేబుల్ అయితే గనక డాక్టర్ గారు ఇచ్చే డిజేబుల్మెంట్ పర్సంటేజ్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్, పాలసీదారులకు హెల్తీ లైఫ్ స్టైల్ని అలవరుచుటకు స్టార్ వెల్నెస్ ప్రోగ్రామ్ని తేవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని స్టార్ హెల్త్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. పాలసీదారునికి వచ్చిన రివార్డ్స్ పాయింట్స్ ఆధారంగా వారికి ప్రీమియంలో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 200 నుండి 350 రివార్డ్ పాయింట్స్ వస్తే 2%, 351 నుండి 600 పాయింట్లు వస్తే 5%, 601 నుండి 750 వరకు వస్తే 7%, 751 నుండి 1000 పాయింట్ల మధ్య వచ్చినట్లయితే 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బైబ్యాక్ పీఈడి, బైబ్యాక్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ కావాలి అంటే 36 నెలల అంటే 36 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 36 మంత్స్ని 12 మంత్స్కి తగ్గించుకోవాలంటే అదనంగా కొంత ప్రీమియం, ఇది వన్ టైం ప్రీమియం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ ఫస్ట్ టైం పర్చేజ్ చేసేవారికి మాత్రమే ఈ బైబ్యాక్ పీఈడి అనేది ఉంటుంది. రెన్యువల్ పాలసీలకు ఈ బెనిఫిట్ అనేది లేదు. దీనికి గాను ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. కంపెనీ నామినేటెడ్ సెంటర్లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ఒకవేళ కంపెనీ రిక్వెస్ట్ చేస్తే 50% ఆఫ్ ద కాస్ట్ని మనం భరించాల్సి ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నవి, మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ 36 మంత్స్ మాత్రమే ఉంటుంది. దీన్ని మాత్రం గమనించండి, ఈ పాలసీలో మాత్రమే. ఎక్స్క్లూజన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూడండి. క్లెయిమ్ ప్రాసెస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్పకుండా చూడండి. క్యుములేటివ్ బోనస్, 5 లక్షల పాలసీకి ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 50% ఆఫ్ ద బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ పెరుగుతుంది. అంటే ఇలా 100% వరకు పెరుగుతుంది. అంటే 5 లక్షల పాలసీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత 7,500,000 పాలసీ అవుతుంది. తర్వాత ఇయర్కి కూడా క్లెయిమ్ ఫ్రీ అయితే కనుక 10 లక్షల పాలసీ అవుతుంది. 7.5 లక్షల పాలసీ మరియు ఆ పైన సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్న వారికి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత 100% పెరుగుతుంది. అంటే 7,500,000 పాలసీకి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత 15 లక్షల పాలసీ అనేది అవుతుంది. ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్, ఒక పాలసీ పీరియడ్లో మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ క్లెయిమ్ మొత్తం అయిపోతే మళ్ళీ 100% వరకు ఆటోమేటిక్గా రిస్టోరేషన్ అవుతుంది. కోపేమెంట్, 60 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరికి ప్రతి క్లెయిమ్లో 10% కోపేమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఫ్రెషర్స్, కొత్తగా తీసుకున్న వారికి. ఈ పాలసీని 60 సంవత్సరముల కంటే ముందే తీసుకొని కంటిన్యూస్గా రెన్యువల్ చేస్తున్న వారికి కోపేమెంట్ అనేది ఉండదు.
ట్యాక్స్ బెనిఫిట్. మనం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ద కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2006 నుండి ప్రారంభమై ఇండియాలోనే ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా మారింది. అన్ని రకాల హెల్త్ ప్లాన్స్, పర్సనల్ యాక్సిడెంట్ అండ్ ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్లను అందిస్తుంది. స్టార్ అడ్వాంటేజెస్: నో టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు ఉండరు. డైరెక్ట్ ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఫాస్టర్ అండ్ హాజల్ ఫ్రీ క్లెయిమ్ సెటిల్మెంట్స్. నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఇండియాలోని అత్యధికంగా అంటే 9,900+ నెట్వర్క్ హాస్పిటళ్లను కలిగి ఉన్న బిగ్గెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బయింగ్ దిస్ ప్లాన్, కాల్ ఆర్ వాట్సాప్ టు దిస్ నంబర్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.